దట్టమైన అడవి మధ్య అందమైన చెరువులో బోల్డని చేపలుంటాయి. ఇదిగో ఇక్కడ కనిపిస్తుందే, ఇదే మన కొంగ. కొంగ చేపలను చూస్తే పులైపోతుంది. కాలక్రమేణా బోల్డని జీవరాశులు ఈ చెరువులో తలదాచుకోవడం మొదలుపెట్టాయి. కాలంతో పాటు కొంగ కూడా ముసలిదవ్వడం వల్ల చేపలు పట్టడం చాలా కష్టమైంది. అయితే కొంగ ఒక ఈవిల్ ప్లాన్ ఆలోచించింది. చేపలతో ఇలా అంది, చేపలు ఈ చెరువు ఎండిపోవచ్చింది, నాతో వస్తే మిమ్మల్ని సురక్షితమైన చెరువుకి తీసుకెళ్తా అని. కొంగ మాటలు విని చేపలతో పాటు పీత కూడా ఎంతో సంతోషించింది. మన్నాడి నుంచి ఒక్కొక్క చేపని కొంగ నోటితో ఖర్చు పెట్టుకొని ఎగురుకుంటూ తీసుకెళ్ళసాగింది. అలా గుడ్డు చప్పుడు కాకుండా ఆ చేపని తినేసి తన కడుపు నింపుకునేది. అయితే ఎలాగో ఒకలాగా వేరే చేపల వల్ల ఈ విషయం పీత వరకు వచ్చింది. మన్నాడే పీత వంతు. పీతని కొంగ వెనకాల ఎక్కించుకొని ఎగురుకుంటూ తీసుకెళ్ళసాగింది. అయితే వెళ్ళే దారిలో పీతకి చేపల ఎముకలు అవశేషాలు కనబడ్డాయి. అది చూసి రక్తం మరిగి పీత ఎలాగైనా ఈ దొంగ కొంగ పని చెప్పాలి అని నిర్ణయించుకుంది. అలా కొంగ మీదకెక్కి కొంగ పీకని తన పిన్సెస్తో గట్టిగా నొక్కింది. అంతే, గిలగిలా తన్నుకొని కొంగ నేలమట్టమైంది. కొంగ చేసిన పనికి తగిన శాస్తి అయింది అని అనుకుంటూ పీత వెనుదిరిగింది. మళ్ళీ చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడున్న చేపలకి కప్పలకి జరిగిందంతా చెప్పింది. మనం ఎవరికన్నా కీడు తలపెట్టాలనుకుంటే అది తిరిగి మనకే తగులుతుంది. కనుక తెలివిగా సమస్యను పరిష్కరించుకోవడం ఉత్తమం. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? కింది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం వచ్చే వీడియోలో కలుద్దాం.